ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 3వ మంగళవారము. పునీత తోమాసు అక్వినాస్ యాజకుడు, శ్రీసభ పండితుడు నిర్బంధ స్మరణ. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 15వ వచనము నుండి 16వ వచనం వరకు. కనుక నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు వివేకమును ఒసగెను. నేను మనవి చేయగా జ్ఞానాత్మ నా మీదికి దిగివచ్చెను. సింహాసనము కంటెను, కిరీటము కంటెను, రాజదండము కంటెను అధికముగా నేను జ్ఞానమును అభిలషించి తిని, సంపదలు దానితో సరితూగ జాలవని గ్రహించి తిని, అమూల్యమనులేవి దానికి సాటి రావని తెలుసుకొంటిని. జ్ఞానముతో పోల్చినచో లోకములోని బంగారమంతా వట్టి ఇసుక ముద్ద, వెండి అంతా వట్టి మట్టి పెళ్ళాం. నేను ఆరోగ్యము కంటే సౌందర్యము కంటే జ్ఞానమును ఎక్కువగా కోరుకొంటిని. దాని కాంతి ఏనాడును తరిగిపోదు. కనుక వెలుతురు కంటే కూడా దానిని అధికముగా అభిలషించి తిని, నేను దేవుని చిత్త ప్రకారము సంభాషింతును కాక, నేను నెరవేర్చుకున్న సంగతులకు అనుగుణముగా యోచించెదనుగాక. ఈ భాగ్యమును దయచేయవలయునని ప్రభువును వేడుకొనుచున్నాను. జ్ఞానమును నడిపించువాడు, జ్ఞానులను చెక్కదిద్దువాడు ప్రభువే. మనము మన పలుకులు, మన జ్ఞానము, నైపుణ్యము అతని చేతిలో నుండును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 23వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. మీరు బోధకులు అని పిలుచుకొనవలదు, ఏలన మీకు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరిని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువు అని పిలుచుకొనవలదు, ఏలన క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.